హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గాంధీ భవన్ వద్ద జాబ్ క్యాలెండర్ అమలు చేయాలనేసి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే చాలామంది నిరుద్యోగులను అరెస్ట్ చేయడం జరిగింది. మరి ప్రజాప్రభుత్వంలో ఇలాంటి దుర్మార్గమైనటువంటి సంఘటన ఏంటిది అనేది ఇప్పుడు ఈ క్వశ్చన్. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో, గతంలో ఒక ఏడాదిలోని 2 లక్షలు ఇస్తామనేసి ఏదైతే చెప్పడం జరిగిందో, మరి ఇప్పటి వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కనీసం నోటిఫికేషన్ ఇవ్వాలనేసి అని చెప్తే మరి వినతి పత్రం అందజేస్తే ముందుగానే అక్రమ అరెస్టులు చేయడము చాలా ఆందోళనకరమైనటువంటి విషయము. 2 లక్షల ఉద్యోగాల సాధనకై ఇవాళ చలో గాంధీ భవన్ కార్యక్రమాలు పిలుపునిచ్చారు. దీంతో ఉదయం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమం వద్ద మరి భారీ ఎత్తున పోలీసులు మోహరించి మరి ఈ నేపథ్యంలో గాంధీ భవన్ ముట్టడికి పలువురు నిరుద్యోగులను యత్నించారు. అక్కడే ఉన్నటువంటి పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగిందండి. నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి గాంధీ భవన్ వినతి పత్రం అందజేయడానికి వచ్చామనేసి నిరుద్యోగులు చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈ సందర్భంగా నిరుద్యోగులు డిమాండ్ చేశారు. 20,000 మెగా డిఎస్సి అండ్ జీపీఓ ఖాళీగా ఉన్నటువంటి 6,000 ఉద్యోగాలు భర్తీకి, అదేవిధంగా ఆర్థిక శాఖ అనుమతితో క్లియరెన్స్గా ఉన్నటువంటి పవర్ సెక్టర్లో 5,368 ఖాళీలు, అదేవిధంగా 20,000 పోలీస్ శాఖ ఖాళీలు, పాత నోటిఫికేషన్తో సంబంధం లేకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలను తక్షణమే విడుదల చేయాలనేసి ఈరోజు గాంధీ భవన్లో నిరుద్యోగులు వినతి పత్రం ఇస్తే మరి అక్రమ అరెస్టులు ఏంటిదో ఈ ప్రజాప్రభుత్వంలో అర్థం కాలేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. మరి ఈసారి నోటిఫికేషన్లు ఇవ్వకపోతే కాంగ్రెస్కి అయితే చుక్కలు చూపించేటటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రతి నిరుద్యోగి కూడా మరి ఇదే కార్యక్రమంలో భాగంగా నిలబడతారు. ప్రతి నిరుద్యోగి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మరి ఇక్కడ సర్పంచ్ గారు నిలబడి స్థానిక సంస్థల ఎలక్షన్లో నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈరోజు ఏర్పడింది. గతంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో ఆ హామీని కూడా కనీసం కూడా నెరవేర్చుకోలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు ఎలక్షన్స్ ముందు వెళ్ళి మరి ఏం చేద్దామనేసి చేస్తుందో అర్థం కాలేనటువంటి పరిస్థితి. మరి గతంలో 1 ఇయర్ బ్యాకే మరి డిప్యూటీ సీఎం అయినటువంటి మల్లు భట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఒక ఏడాదిలోనే అన్ని సంబంధించినటువంటి అక్టోబర్లో గ్రూప్ 1 నోటిఫికేషన్, డిసెంబర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్, ఇలా అన్నీ చెప్పి కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పి ఈరోజు ఒక నోటిఫికేషన్ కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. మరి ఇంతటి దౌర్భాగ్యకరమైనటువంటి ఈ సిచ్యువేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మరి ఇంతగా తెగదింపు చేస్తుంది, నిరుద్యోగులపై ఎందుకు ఇంత భారీగా కుట్ర చేస్తుందో అర్థం కాలేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు ఇవ్వకపోతే కాంగ్రెస్కి అయితే చుక్కలు చూపించేటటువంటి టైం అయితే వచ్చింది. మరి ఇంత అక్రమ అరెస్టులు చేస్తారా ఈ ప్రజాప్రభుత్వంలో? ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఏడాదిలోనే ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ అక్రమ అరెస్టులు జరుగుతుంటే ఏం చేస్తున్నారు? మరి ఆ రోజు మీరు ఏదైతే సోమాజిగూడ క్లబ్ దగ్గర వచ్చి మన నిరుద్యోగుల దగ్గర మీరు మాట్లాడి మరి ఖచ్చితంగా గ్రూప్ 2 నోటిఫికేషన్లు 2,000 ఉద్యోగాల వరకు ఏడాదిలో 2 లక్షల వరకు మా ప్రభుత్వం వస్తే ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా యూత్ డిక్లరేషన్ కార్యక్రమంలో కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి పాత నోటిఫికేషన్లు భర్తీ అయిన తర్వాతనే నోటిఫికేషన్లు ఇస్తామనేసి కొందరు అధికారులు కూడా చెప్తున్నారు. అది అద్దంకి దయాకర్ కూడా ఏమంటుండంటే ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు మరి నిరుద్యోగులు కాదు, వీళ్ళు మాత్రము కోచింగ్ సెంటర్ యజమానులు వచ్చే ఇక్కడ ఆందోళన చేస్తున్నారని చెప్పడంలో ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించాల్సింది సార్. మీరు ఒక హోదాలో ఉన్నటువంటి మనిషి, మీరు ఇలాంటి మాట్లాడుకోవచ్చా? ఈరోజు మీరు చూడొచ్చు, ఇక్కడ ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో మీకు కనబడటం లేదా? వాళ్ళు నిరుద్యోగుల లేకపోతే కోచింగ్ సెంటర్ యజమానుల అనేది మీరు చూడాల్సినటువంటి పరిస్థితి. మరి నిరుద్యోగులు ఆ రోజు మీరు ఎందుకు హామీ ఇచ్చారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి? మరి ఈ రోజు వరకు మరి 20 నెలలు అయినా కూడా ఎందుకు మీరు ఒక నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయట్లేదు? 60,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తున్నారన్నారు కదా, ఆ 60,000 ఉద్యోగాలు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు మీరు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే తప్ప మరి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితితో కాంగ్రెస్ ఉన్నది. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.